ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునగాక. సంఘమునకు ఎలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4:5 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. లేఖనము సెలవిచ్చినట్లుగా నా తండ్రి, నా సంఘం ఎలుపటి వారితో ఎలా జ్ఞానం కలిగి నడుచుకోవాలో నాయన ఆ కృపను ప్రతి వారికి దయచేయండి. నాయన జ్ఞానం లేని వారికి జ్ఞానం దయచేయండి. నాయన జ్ఞాపక శక్తిని దయచేయండి, ఆలోచన దయచేయండి. ప్రతి వారి ఎడల ఎలాగా మాట్లాడాలో నాయన తెలివిగా ఉంటూ సహాయం చేయండి. అంతేకాక నా తండ్రి, నా దేశాన్ని రక్షించండి, నా ప్రజలందరిని రక్షించండి ప్రభా. నశిస్తున్న ఆత్మల పట్ల నాయన నువ్వు చూపిన ప్రేమ తండ్రి, నాయన శిలువలో కాచిన రక్తము ద్వారా ప్రతి వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలు ఉంచండి. వారి చదువులు, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో నువ్వు తోడుగా ఉండండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. నా దేశంలో ఉన్న ప్రతి వారికి నా తండ్రి నాయన నెమ్మదిని, శాంతినిచ్చి రక్షించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నా తోటి సేవకులైనటువంటి వారిని చేతులు ఎత్తిపట్టుకుని కాపాడండి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక. ఆమెన్. ఆమెన్.